Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేశాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా ఒక పార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ పార్ట్లో సెట్స్ అనే చాప్టర్ నుంచి మనకి అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్, షార్ట్ ఆన్సర్ టైప్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అట్లాగే కింద డిస్క్రిప్షన్లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా పాలినామియల్స్ అనే చాప్టర్లోని అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే లాంగ్ ఆన్సర్ టైపు అండ్ షార్ట్ ఆన్సర్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 12 అండ్ ప్లస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనం డిస్కస్ చేసినట్లయితే, ఎందుకంటే మనం కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు మాత్రమే వెరీ షార్ట్ ఆన్సర్ అండ్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలం. కాబట్టి కాన్సెప్ట్ను కూడా కేర్ఫుల్గా వినడానికి అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, పాలినామియల్. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఏ పాలినామియల్? అసలు పాలినామియల్ కంటే ముందు మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ చెప్పుకోవాలి. ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ డీలింగ్ విత్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. అంటే మనకి ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో అయితే వేరియబుల్స్ ఉంటాయో దానిని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. మన ఎగ్జాంపుల్గా లాట్ ఆఫ్ క్వశ్చన్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 5 వై స్క్వేర్ మైనస్ 5y ప్లస్ 7. ఇట్లా మనం లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఇక్కడేమో ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, ఇక్కడ వై అనే వేరియబుల్ ఉంది. వేరియబుల్ అంటే ఏంటి? ఏ వేరియబుల్ ఈజ్ ఏ లెటర్ ఆర్ సింబల్ వీ డోంట్ నో ఎట్. అంటే దేని యొక్క విలువ అయితే మనకు తెలియదో దాన్ని వేరియబుల్గా చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనకి దీన్ని 5ని అంటే -5ని 7ని ఏమంటాం అంటే కాన్స్టెంట్ టర్మ్స్ అంటాం. అంటే ఏ టర్మ్లో అయితే మనకి వేరియబుల్ ఉండదో దాన్ని కాన్స్టెంట్, అంటే నంబర్స్ని మనం కాన్స్టెంట్స్ అంటాం. అది ఎనీ రేషనల్ నెంబర్ కావచ్చు, లేకపోతే ఇర్రేషనల్ నెంబర్ కావచ్చు, అంటే రియల్ నెంబర్ కావచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏ నెంబర్ తోటి అయితే వేరియబుల్ని మల్టిప్లై చేస్తామో దాన్ని కోఎఫిషియంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2తో మనం ఎక్స్ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటాం. మరి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటంటే మనకి దీని ముందు ఏం నెంబర్ లేకపోతే 1 అన్నట్లు. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇది ఎక్స్ స్క్వేర్ కదా. కాబట్టి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అవుతుంది అనమాట? 1 అవుతుంది. అలాగే కాన్స్టెంట్ అంటే ఎంత అవుతుంది? -5 అవుతుంది అనమాట. కాన్స్టెంట్ టర్మ్స్ ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 3 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. మరి ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మనం పాలినామియల్ అనొచ్చు అంటే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ ఇంటిగ్రల్ పవర్స్ అయ్యి ఉండాలి, నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ అయ్యి ఉండాలన్నమాట. మనకి ఇంటిజర్స్ తెలుసు కదా, ఏంటది? అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్. వీటిని మనం ఇంటిజర్స్ అంటాం. ఇక్కడ నుంచి -1 నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటాం? నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం. ఇక్కడ 1 నుంచి ఇలా రైట్ సైడ్ ఉన్న వాటిని పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. ఇక్కడ 0 అనేది నెయిదర్ నెగిటివ్ నార్ పాజిటివ్. ఇక్కడ మనం పాలినామియల్ డెఫినేషన్ ఏం చెప్పుకుంటామట? ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో అయితే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవుతాయో, అంటే నెగిటివ్ నెంబర్స్ ని తీసేసినట్లయితే మిగిలినవి ఇవి అవ్వచ్చు అనమాట. అంటే 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏమైనా కావచ్చు అనమాట. ఇదే ఇలా ఉన్న ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మనం పాలినామియల్ అని పిలుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఎక్కడుంది? ఇక్కడ ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. ఇక్కడ x యొక్క పవర్ ఎంత అంటే 2. ఇక్కడ x యొక్క పవర్ అంటే ఏం లేదంటే 1 అన్నట్టు కదా. ఆ రెండు కూడా మన నాన్ నెగిటివ్ ఇంటిజర్సే కదా. కాబట్టి ఇది మనకి పాలినామియల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వేరియబుల్ ఏంటి? y. ఇక్కడ కూడా ఉంది కదా y. దీని పవర్ ఎంత ఉందంటే 2. దీన్ని మనం న్యూమరేటర్లోకి తీసుకెళ్ళినట్లయితే యాక్చువల్గా దీన్ని y పవర్ 1 అని రాస్తాం. న్యూమరేటర్లోకి వెళ్తే ఏమవుతుంది? 5 ఇంటూ y పవర్ -1 అవుతుంది. ఇది -1 అనేది మనకి నెగిటివ్ ఇంటిజర్ కదా. కాబట్టి ఇది ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది కానీ పాలినామియల్ కాదనమాట. ఇలాంటి వాటిని బేస్ చేసుకుని మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు మనకి
2x² ప్లస్ 3√x మైనస్ 7. ఇది పాలినామియల్ అవుతుందా అవ్వదా అంటే ఇక్కడ కూడా ఇది పాలినామియల్ అవ్వదు అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ ఇక్కడ ఉంది, దీని యొక్క పవర్ 2, ఇక్కడ ఒకటి ఉంది. అంటే √x ఈజ్ నథింగ్ బట్ x పవర్ 1/2. మరి ఈ 1/2 అనేది మనకి ఇంటిజర్స్ లో ఉంటుందంటే ఉండదు కదండి, మనకి ఫ్రాక్షన్స్ ఇంటిజర్స్ లో ఉండవు కదా. కాబట్టి మనకి ఇది కూడా పాలినామియల్ కాదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూట్ చేయడానికి లేకపోవచ్చు, x² ప్లస్ √3x ప్లస్ 5 అని ఇచ్చారు. ఇది పాలినామియల్ అవుతుందా కాదంటే అంటే మాస్టర్ రూట్ ఉన్నప్పుడు కాదు అన్నారు కాబట్టి ఇది పాలినామియల్ కాదు అని భ్రమపడే అవకాశం ఉందన్నమాట. కానీ యాక్చువల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ వేరియబుల్ నే అబ్జర్వ్ చేయాలి. వేరియబుల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ పవర్ ఎంత అంటే 2, ఇక్కడ పవర్ ఎంత అంటే 1. ఈ రెండు కూడా నాన్ నెగటివ్ ఇంటిజర్స్ కదా. ఇక్కడ మనకు కోఎఫిషియంట్ తో సంబంధం లేదు, ఓన్లీ వేరియబుల్ యొక్క పవర్స్ నే మనం చూడాల్సి ఉంటుంది అనమాట. కోఎఫిషియంట్స్, కాన్స్టెంట్ టర్మ్స్, ఎనీ రియల్ నెంబర్ కావచ్చు. కాబట్టి ఈ కేసులో మనకి ఇది పాలినామియల్ అవుతుందని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే మనకి ఇందులో వేరియబుల్ టర్మ్స్ లో హైయెస్ట్ పవర్ దేనికుంటే దాన్ని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వేరియబుల్ పవర్ 2 ఉంటే ఇక్కడ 1, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అసలు పాలినామియల్ కాదు, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 ఉంది. హైయెస్ట్ పవర్ ఎంత 2 కదా. కాబట్టి ఇది డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 2 అవుతుంది అన్నమాట. ఇప్పుడు పాలినామియల్ యొక్క డిగ్రీని బేస్ చేసుకుని పాలినామియల్ మనం డిఫరెంట్ వేస్ లో క్లాసిఫై చేయొచ్చు అన్నమాట. వాటిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్స్ గురించి మనం 10th క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి అన్నిటి గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాలినామియల్ యొక్క డిగ్రీ 0 అయితే ఎప్పుడు 0 అవుతుందంటే కాన్స్టెంట్ టర్మ్ ఉన్నప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, దీన్ని ఎట్లా రాయొచ్చు 3 × x పవర్ 0 అంటే మనకి x పవర్ 0 1 అవుతుంది కదా. అప్పుడు 3 1 3 అవుతుంది. కాబట్టి 3ని మనం ఏమనొచ్చు అనమాట, కాన్స్టెంట్ పాలినామియల్ అనొచ్చు, ఎందుకంటే దాని డిగ్రీ 0 కాబట్టి. నెక్స్ట్ ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 1 అయినట్లయితే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ x లేకపోతే x ప్లస్ 1, 2x ప్లస్ 1, 3x మైనస్ 2 ఇట్లాంటివన్నీ కూడా మనకి లీనియర్ పాలినామియల్స్ అవుతాయి. డిగ్రీ 2 అయితే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీని యొక్క డిగ్రీ 2 కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. అలాగే ఒకవేళ 3 అయితే దానిని క్యూబిక్ పాలినామియల్ అంటాం. నెక్స్ట్ 4 5 అయితే అక్కడి నుంచి యాక్చువల్గా 4 అయితే మనకి 4 అయింది అనుకోండి, అక్కడి నుంచి మనం ఏమని పిలుస్తాం 4th డిగ్రీ పాలినామియల్, 5th డిగ్రీ పాలినామియల్ ఇలా పేర్లతో పిలుస్తాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. 0 ఈజ్ కాల్డ్ జీరో పాలినామియల్. అంటే జీరో పాలినామియల్ కి ఎగ్జాంపుల్ అంటే 0 ఒకటే, మరి దాని డిగ్రీ ఎంతంటే నాట్ డిఫైన్డ్. ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఒక పాలినామియల్ లో వేరియబుల్ ప్లేస్ లో ఏదైనా ఒక కాన్స్టెంట్ టర్మ్ లేకపోతే ఒక నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుందో దాన్ని వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 అనే ఒక పాలినామియల్ ఉంది. దీనిలో వేరియబుల్ x ప్లేస్ లో నేను 1 సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు ఇక్కడ x ప్లేస్ లో 1 రాస్తే ఏమవుతుంది 2 × 1 + 3 ఈక్వల్ టు 2 1s are 2 + 3 ఈక్వల్ టు 5. ఇక్కడ 5 ఈజ్ కాల్డ్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ 2x + 3 ఎట్ x ఈక్వల్ టు 1. అంటే x ఈక్వల్ టు 1 వద్ద 2x + 3 అనే పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అనమాట 5 అవుతుంది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్. నెక్స్ట్ జీరో ఆఫ్ ద పాలినామియల్. అసలు వాట్ ఈజ్ మెంట్ బై జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే మనం ఏదైనా ఒక పాలినామియల్లో వేరియబుల్ని ఏదైనా ఒక నెంబర్తో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయినట్లయితే దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ x + 2 ఉంది, ఇది ఒక లీనియర్ పాలినామియల్. x నేను -2తో రీప్లేస్ చేశాను, అంటే -2ని సబ్స్టిట్యూట్ చేశాను, అంటే -2 రాశాను x ప్లేస్ లో +2. -2 + 2 ఏమవుతుంది 0 అయిపోతుంది కదా. అంటే మనం ఈ పాలినామియల్లో x = -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయింది కాబట్టి ఇక్కడ -2 ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామియల్ x + 2 అంటాం అనమాట. అంటే x + 2 అనే పాలినామియల్ యొక్క జీరో వాల్యూ ఏమవుతుంది అనమాట x = -2.
ఇక్కడ మనకి ఒక పాలినామియల్ కి ఒకే ఒక జీరో ఉండాలనే రూల్ ఏమీ లేదనమాట. ఒకటి కంటే ఎక్కువ జీరోస్ ఉండొచ్చు. అంటే మనకి పాలినామియల్లో వేరియబుల్ ప్లేస్లో ఒకటి కంటే ఎక్కువ నెంబర్స్ రాసినప్పుడు కూడా మనకి జీరో వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆ పాలినామియల్ యొక్క వాల్యూ జీరో అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఒక పాలినామియల్ ఉంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ దాని యొక్క డిగ్రీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, లీనియర్ పాలినామియల్ యొక్క డిగ్రీ 1 కాబట్టి మాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత అవుతుందన్నమాట? ఓన్లీ 1. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయంటే మాక్సిమం గరిష్టంగా 2 ఉంటాయి. క్యూబిక్ పాలినామియల్ కి గరిష్టంగా 3 ఉంటాయి. మాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 3 అవుతాయి అన్నమాట. అట్లాగే మనకి ఈ పాలినామియల్ ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో రిప్రజెంట్ చేసినప్పుడు, ఒకవేళ మనం లీనియర్ పాలినామియల్ కి గ్రాఫ్ డ్రా చేసినట్లయితే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. గ్రాఫ్ షీట్ లో ఒక స్ట్రైట్ లైన్. దీన్ని బట్టి లీనియర్ పాలినామియల్ రిప్రజెంట్స్ స్ట్రైట్ లైన్. దీన్ని బేస్ చేసుకున్నాం కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ రిప్రజెంట్స్ పెరాబోలా. అంటే ఇట్లా వస్తుంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ పెరాబోలా. ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ మనకి ఇలా గ్రాఫ్ ఇచ్చి ఆ గ్రాఫ్ లో ఒక పాలినామియల్ రిప్రజెంట్ చేసే లైన్ కావచ్చు, పెరాబోలా కావచ్చు, ఏదైనా ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక లైన్ ఇచ్చారు. ఇది x యాక్సిస్ ని -2 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుందాం. అప్పుడు దీని జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎంత అని అడగొచ్చు అనమాట. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ గా కావచ్చు, బిట్ గా కావచ్చు. అది x యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేసిందో అందులో x కోఆర్డినేట్ మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. అంటే ఇక్కడ -2, 0 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. అంటే x యాక్సిస్ -2 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి జీరో యొక్క పాలినామియల్ ఎంత, జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎంత అవుతుంది అనమాట? -2 అవుతుంది అనమాట. ఒకవేళ పరాబోలా ఇచ్చాడు ఇట్లా, దీని యొక్క జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ చెప్పమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో 3 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. యాక్చువల్లీ ఇది ప్లస్ ఉంటుంది మనకి రైట్ సైడ్. ఓకే, ఇదేమో -2 దగ్గర కూడా ఇంటర్సెక్ట్ అయింది అనుకోండి. అప్పుడు దీని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎన్ని ఉంటాయంటే 2 ప్లేసెస్ లో ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి x యాక్సిస్ ని 2 జీరోస్ ఉంటాయి. అవి ఏంటంటే 3 -2 అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనకి లాజికల్ క్వశ్చన్స్ కావచ్చు, మనకి స్టేట్మెంట్ అండ్ రీజన్ క్వశ్చన్స్ టైప్స్ కావచ్చు, అలాగే మనకి అసర్షన్ అండ్ రీజన్ టైప్ క్వశ్చన్స్ కావచ్చు, ఏవైనా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మనం ఈ చాప్టర్ నుంచి మ్యాక్సిమం అడగడానికి అవకాశం ఉన్న లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని, అట్లాగే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా గ్రాఫ్ రావడానికి అవకాశం ఉంది. మనకి ఏపీలో అయితే 33 ఏ క్వశ్చన్ అనమాట. 33 క్వశ్చన్ లో ఏ బిట్ మనకి పాలినామియల్స్ అనే చాప్టర్ నుంచి వచ్చే గ్రాఫ్ అవుతుంది అనమాట. మాక్సిమం 99% గ్రాఫ్ అడగడానికి అవకాశం ఉంది. కొన్ని ఇంపార్టెంట్ గ్రాఫ్ క్వశ్చన్స్ ని తీసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ p of x equal to x square minus x minus 12 and find its zeros. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలన్నమాట, దీనికి గ్రాఫ్ డ్రా చేయాలి. ఆ గ్రాఫ్ ని బేస్ చేసుకుని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి దీన్ని వెరిఫై ద రిజల్ట్ అని కూడా అవ్వచ్చు అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టూడెంట్ కి 8 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. మనం ఫస్ట్ పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, టేబుల్ డ్రా చేస్తాం కదా, పాయింట్స్ ని ప్లాట్ చేయడం, పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి దానికి ఒక 3 మార్క్స్. అట్లాగే మనకి గ్రాఫ్ షీట్ మీద x యాక్సిస్ ని y యాక్సిస్ ని డ్రా చేసినందుకు 1 మార్కు. అలాగే ఈ పాయింట్స్ ని ప్లాట్ చేసి ఒక పరాబోలాని డ్రా చేసినందుకు ఒక 3 మార్క్స్. అట్లాగే స్కేల్ రాసినందుకు 1 మార్కు. ఫైనల్ ఆన్సర్ కి ఓన్లీ 1 మార్క్ మాత్రమే అలాట్ చేయడం జరుగుతుంది. మనం అంతా కరెక్ట్ గా చేసి ఫైనల్ ఆన్సర్ లో రాంగ్ చేసినా మనకి మాక్సిమం 7 మార్క్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రాఫ్ ని మాక్సిమం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి పాయింట్స్ రావాలంటే 2 కోఆర్డినేట్స్ ఉండాలి, x కోఆర్డినేట్ y కోఆర్డినేట్. కానీ ఇచ్చిన పాలినామియల్ లో మనకి x మాత్రమే కనిపిస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలన్నమాట, ఇచ్చిన పాలినామియల్ ని సమ్ y అనుకుందాం. లెట్ y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x మైనస్ 12. లాస్ట్ ఇయర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఇలా లెట్ y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x మైనస్ 12 అనుకున్నందుకు ఒక మార్క్ అలాట్ చేయడం జరిగింది అన్నమాట.
ఓకే, ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి కూడా మీరు కాన్స్టెంట్గా అన్ని ఏ గ్రాఫ్ అడిగినా సరే మైనస్ ఎక్స్ వాల్యూని -5 నుంచి +5 వరకు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కసారి మనకి 5 కానీ అదే +5 కానీ -5 కానీ 0 ఆఫ్ ద పాలినామియల్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఓన్లీ -4 నుంచి +4 వరకు తీసుకున్నట్లయితే అక్కడ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి అన్నిటికీ యూనిఫామ్గా స్కేల్ని యూనిఫామ్గా మెయింటైన్ చేయండి. అలాగే ఎక్స్ వాల్యూస్ని కూడా యూనిఫామ్గా మెయింటైన్ చేసినట్లయితే మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేదనమాట. కాబట్టి ఫస్ట్ మనం టేబుల్ని డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం తీసుకుంటాం? ఎక్స్ వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు మనకి పాలినామియల్లో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 3 టర్మ్స్. 3 టర్మ్స్ ని సెపరేట్ చేసి ఒక్కొక్క బాక్స్ లో రాస్తాం. అంటే ఫస్ట్ x², తర్వాత సైన్ తో సహా రాయాలి అంటే -x, తర్వాత -12. ఈ 3 వాల్యూస్ ని 3 టర్మ్స్ ని జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది? y వాల్యూ వస్తుంది కదా. తర్వాత మనం ఈ x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ని బ్రాకెట్ లో రాసినట్లయితే మనకి పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5. సేమ్ ఇలాగే యూనిఫామ్ గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు x² అంటే వీటన్నిటిని మనం స్క్వేర్ చేయాలి. అంటే అదే నెంబర్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. అంటే -5 ఇంటూ -5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 25. ఈ కాలం కూడా మనకి మారుతుంది. అంటే ఈ రో కూడా మనకి మారుతుంది అనమాట. అన్ని గ్రాఫ్లకి సేమ్ ఉంటుంది. అంటే 4 4 జార్ 16, 3 3 జార్ 9, 2 2 జార్ 4, 1 1 జార్ 1, 0 1 4 9 16 25 అవుతుంది. ఈ రెండు రోస్ మనకి మారే ఛాన్స్ లేదన్నమాట. ఇప్పుడు -x అంటే x వాల్యూని మైనస్ తో మల్టిప్లై చేయాలి. నెంబర్ ఉంటే నెంబర్ తో కూడా మల్టిప్లై చేయవచ్చు అన్నమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే +5 అయిపోతుంది. అలాగే మైనస్ ఇంటూ మైనస్ +4, +3, +2, +1, 0 మైనస్ ఉండదు కదా 0. ఇప్పుడు -1 -1 ఇవన్నీ నెగిటివ్లు అవుతాయి. -2, -3, -4, -5. నెక్స్ట్ -12 అనేది కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ అంటే దాని వాల్యూ మారదు కదా. కాబట్టి దాన్ని అన్ని బాక్సెస్ లోనే రాసుకుని వెళ్తాం. -12, -12, -12 ఇలా రాసుకుంటూ వెళ్తాం అన్నమాట. కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఉంటే ప్లస్ రాస్తాం. ఓకే, ఇప్పుడు మనకి y కావాలంటే ఏం చేయాలి? ఈ 3 రోస్ ని యాడ్ చేయాలన్నమాట. అంతేకాని x ని యాడ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇందులో 2 ప్లస్ నెంబర్స్ ఉన్నాయి, ఒకటి మైనస్ నెంబర్ ఉంది. ఫస్ట్ ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేయాలి కదా. 25 5 యాడ్ చేస్తే 30. 30 నుంచి 12 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 18 వస్తుంది. అలాగే 16 కి 4 యాడ్ చేస్తే 20. 20 నుంచి 12 మైనస్ చేస్తే 8 వస్తుంది. 9 + 3 12. 12 నుంచి 12 మైనస్ చేస్తే 0 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ప్లస్ నెంబర్స్ 4 + 2 6. 6 - 12 అంటే 6 - 12. ఇది ప్లస్ నెంబర్, ఇది మైనస్ నెంబర్. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఈ 12 లో 6 మైనస్ చేస్తే 6. కానీ లార్జెస్ట్ నెంబర్ కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి -6 వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎంత వస్తుంది మనకి? -6. ఈ రెండు యాడ్ చేస్తే +2. +2 - 12 ఏమవుతుంది? -10 అవుతుంది. అలాగే 0 0 -12 యాడ్ చేస్తే -12. ఇప్పుడు మైనస్ నెంబర్స్ రెండు ఉన్నాయి. -12 -1 -13 అవుతుంది. ప్లస్ నెంబర్ ఒకటే ఉంది +1.
మరి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 13 నుంచి 1 మైనస్ చేస్తే 12, నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి -12 వస్తుంది అనమాట. అలాగే -14 నుంచి 4 మైనస్ చేస్తే -10, -15 నుంచి 9 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? -6 వస్తుంది. అలాగే ఇది కూడా -16 నుంచి 16 మైనస్ చేస్తే 0 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే -17 + 25 అంటే -17 + 25. మరి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 25 నుంచి 17 మైనస్ చేస్తే 8, లార్జెస్ట్ నెంబర్ ప్లస్ నెంబర్ కదా కాబట్టి +8 వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి మనం ఈ పాయింట్స్ అంటే x వాల్యూని y వాల్యూని బ్రాకెట్ పెట్టి రాసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? -5 తీసుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది? 18, -4 తీసుకుంటే 8, నెక్స్ట్ -3 తీసుకుంటే 0 వచ్చింది. నెక్స్ట్ -2, -2, -6, -1, -10, 0, -12, 1, -12, 2, -10, 3, -6, 4, 0, 5, 8. ఇక్కడికి మనం ఇక్కడ వరకు రాస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ప్లస్ 1 + 3 4 మార్క్స్ వచ్చేసాయి అంటే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ వచ్చేసాయి ఏపీ పేపర్ని బేస్ చేసుకున్నట్లయితే. అలాగే టీఎస్లో మనకి 6 మార్క్స్ పెడతారు కాబట్టి 3 మార్క్స్ వచ్చేసినట్లే ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ షీట్ తీసుకుంటాం. గ్రాఫ్ షీట్లో ఏం చేస్తాం? మనం ఫస్ట్ ఒక హారిజెంటల్ లైన్ని, వెర్టికల్ లైన్ని డ్రా చేస్తాం. అంటే x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేస్తాం. అవి డ్రా చేసినందుకు కూడా మనకు మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ హారిజెంటల్ లైన్ డ్రా చేద్దాం. నెక్స్ట్ ఒక వెర్టికల్ లైన్ డ్రా చేద్దాం. మనం ఈ హారిజెంటల్ లైన్ ఏమంటాం? x యాక్సిస్ అంటాం. దీన్ని x డాష్ గా రిప్రజెంట్ చేస్తాం. అలాగే వెర్టికల్ లైన్ మనం y యాక్సిస్ అంటాం, అంటే y డాష్ అంటాం. ఇప్పుడు రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమంటే మనం 0 అంటే ఆరిజిన్ అంటాం. మనకి లైన్స్ ఉంటాయి కదా, డార్క్ లైన్స్. ఆ లైన్స్ మీద ఒక్కొక్క నెంబర్ రాసుకుంటూ వెళ్తాం. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అంటే 7. నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ ఏమిటి? నెగిటివ్ నెంబర్స్. -1, -2, -3, -4, -5, -6, -7. మీకు ఎన్ని వస్తే అన్ని రాసుకు వెళ్తాం. ఇప్పుడు మనం y యాక్సిస్ మీద ఏం చేయంటే ఒకసారి మనకి లార్జ్ నెంబర్స్ వస్తాయి కాబట్టి స్కేల్ ని 2 యూనిట్స్ గా తీసుకోండి. అంటే 2 టేబుల్ లో వచ్చే నెంబర్స్ మాత్రమే రాయండి. ఇక్కడ 2, నెక్స్ట్ 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. అలాగే కిందకి నెగిటివ్ నెంబర్ సేమ్ అలానే 2 టేబుల్ వచ్చే నెంబర్స్ -2, -4, -6, -8, -10, -12, -14, -16. ఓకే, ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అక్కడ ప్లాట్ చేయాల్సి ఉందన్నమాట. -5, 18 అంటే x యాక్సిస్ మీద ఫస్ట్ నెంబర్ ని x యాక్సిస్ మీద చూసుకుంటాం. -5 ఇక్కడ ఉంది, y యాక్సిస్ మీద 18 ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ ఉంటుంది, ఇక్కడ ఒక హారిజెంటల్ లైన్ ఉంది. ఆ రెండు ఎక్కడ కలుసుకున్నాయి? ఇక్కడ. ఇది ఏమవుతుంది అనమాట? -5, 18 అనే పాయింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ -4, 8 -4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ ఉంది. 8 ఇక్కడ ఉంది. ఈ రెండు ఎక్కడ మీట్ అవ్వాలి? ఇక్కడ మీట్ అవ్వాలి. ఇదేంటి? -4, 8. నెక్స్ట్ -3, 0 -3 ఇక్కడ ఉంది, 0 కాబట్టి ఇక్కడే ఉంచేస్తాం. ఇదేం పాయింట్ అంటే -3, 0. నెక్స్ట్ -2, -6 ఇక్కడ ఉంది. -6 కిందకు ఉంది కదా, ఇక్కడ హారిజెంటల్ లైన్ వెర్టికల్ లైన్ ఇక్కడ కలుసుకున్నాయి. ఇదేమవుతుంది? -2, -6 అవుతుంది. నెక్స్ట్ -1, -10 ఈ పాయింట్ అవుతుంది కదా, -1, -10. నెక్స్ట్ 0, 12 ఇక్కడ 0 ఉంది. y యాక్సిస్ 12 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఇది 0, 12 -12. నెక్స్ట్ 1, -12 1,
-12 అంటే ఈ పాయింట్ అవుతుంది. 1, -12. నెక్స్ట్ 2 -10. 2 -10 ఇక్కడ ఉంటుంది కదా, 2 -10. నెక్స్ట్ 3 -6. 3 -6. నెక్స్ట్ 4, 0. 4, 0 అంటే ఇది. నెక్స్ట్ 5, 8. 5, 8 ఈ పాయింట్ అన్నమాట. ఇక్కడికి మనం పాయింట్స్ ప్లాట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ లైట్ గా డ్రా చేయడానికి అంటే వీటిని స్మూత్ కర్వ్తో జాయిన్ చేయాలి. స్కేల్ ఉపయోగించుకుంటే చేతితోటే జాయిన్ చేసేయాలి అనమాట. ఫస్ట్ మీరు లైట్ గా జాయిన్ చేసి బాగా వచ్చిన తర్వాత కొంచెం డార్క్ గా చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం ఎరైజ్ చేసినప్పుడు డార్క్ గా డ్రా చేస్తే మనకి అది అంతగా ఎరైజ్ కాకపోవచ్చు అనమాట. ఓకే, పాయింట్స్ జాయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకు ఒక పరాబోలా వచ్చింది కదా. ఇది x యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది? ఇక్కడ -3, 0 అనే పాయింట్ దగ్గర. అలాగే 4, 0 ఇది 0 కదా. 4, 0. 4, 0 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. వాటిలో x కోఆర్డినేట్స్ ఏంటి? -3 and 4. కాబట్టి zeros of the given polynomial are -3, 4. దీని గురించి మనం ఇక్కడ బాక్స్ లో రూల్ పేపర్ ఉంటుంది కదా, రూల్ పేపర్ లోనే రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఏం చేస్తామంటే ఫస్ట్ ప్లాట్ ఈ పాయింట్స్ అన్ని తీసుకెళ్ళి మనం గ్రాఫ్ షీట్ మీద ప్లాట్ చేసాం కదా. ప్లాట్ ఏంటవి? -5, 18, -4, 8, -3, 0, -2, -6, -1, -10, 0, -12, 1, -12, 2, -10, 3, -6, 4, 0, 5, 8 on the graph sheet and join with a smooth curve. జాయిన్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఒక పరాబోలా వచ్చింది కదా. ఏ పారాబోలా ఈజ్ అబ్టైన్డ్. అది x యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందో రాస్తామట. విచ్ ఇంటర్సెక్ట్ x యాక్సిస్ at -3, 0 and 4, 0 whose x coordinates are -3, 4. కాబట్టి మనకి zeros of p of x equal to ఏమవుతుందట? -3, 4. Therefore zeros of p of x are -3, 4. మనకి ఇక్కడ స్కేల్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి స్కేల్ కి మార్క్స్ అలాట్ చేయకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి 1 మార్క్ అలాట్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా స్కేల్ రాయడానికి ప్రయత్నించండి. ఆ స్కేల్ కూడా యూనిఫామ్ గా మెయింటైన్ చేయండి. అది గ్రాఫ్ షీట్ మీద ఎక్కడైతే ఎక్కువ స్పేస్ ఉందో అక్కడే రాయడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడే స్కేల్ రాయడానికి ప్రయత్నిస్తాను. స్కేల్ అని హెడ్డింగ్ పెట్టి స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 cm equal to 1 unit. Next on y axis
1 cm ఈక్వల్ ఇక్కడ మనం 2 యూనిట్స్ తీసుకున్నాం అని రాసి దీన్ని ఒక రెక్టాంగులర్ బాక్స్ లో ఉంచడానికి ప్రయత్నించినప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడతో మనం ఈ గ్రాఫ్ ని ఫినిష్ చేయడం జరిగింది అనమాట. ఒకవేళ మనకి వెరిఫై యువర్ రిజల్ట్ అన్నారు అనుకోండి, అంటే ఇవి రెండు కూడా మనకి ఇచ్చిన పాలినామియల్ కి జీరోస్ అవుతాయని ప్రూఫ్ చేయాలి. అది ఎలా ప్రూఫ్ చేస్తామంటే ఈ రెండు వాల్యూస్ ని తీసుకెళ్లి మనం ఆ ఇచ్చిన పాలినామియల్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దాని వాల్యూ జీరో అయినట్లయితే అప్పుడు అది జీరో ఆఫ్ ద పాలినామియల్ అని మనం ప్రూఫ్ చేసినట్టు అవుతుంది అనమాట. వెరిఫికేషన్ అని హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం, p ఆఫ్ -3 ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే x ప్లేస్ లో -3 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -3 స్క్వేర్ -3 -12 ఈక్వల్ టు -3 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, +9 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ +3 -12, ఈ రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి 9 + 3 అవుతుంది 12 -12 ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ నెంబర్ కూడా రాసినట్లయితే p ఆఫ్ 4 ఈక్వల్ టు 4 స్క్వేర్ -4 -12 దిస్ ఈక్వల్ టు 4 స్క్వేర్ చేస్తే 16 -4 -12, ఇందులో ప్లస్ నెంబర్ ఒకటే ఉంది, మైనస్ నెంబర్ 2 ఉన్నాయి కదా, యాడ్ చేస్తే -16 +16 -16 0, హెన్స్ వెరిఫైడ్ అని రాస్తే మనకి ఫినిష్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకి వెరిఫికేషన్ చేయమని అడిగినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇదే మోడల్లో ఈ సెకండ్ గ్రాఫ్ మీరు ఓన్ గా ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పేవి ఎక్కువగా రిపీటెడ్ గా మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో అడుగుతున్నారంట. ఇంకొక గ్రాఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే ఇక్కడ మనకి x యొక్క కోఎఫిషియంట్ 1 లేదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఈ గ్రాఫ్ ను కూడా మనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ పాలినామియల్ సమ్ y అనుకోవాలి. లెట్ y ఈక్వల్ టు x స్క్వేర్ -3x -4. ఇప్పుడు మనం ఒక టేబుల్ ని డ్రా చేసుకుంటాం కదా. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఏం తీసుకుంటాం, x వాల్యూస్ తీసుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, -5 to +5. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ పాలినామియల్ లో ఉన్న 3 టర్మ్స్ ని 3 పార్ట్స్ చేసి ఇక్కడ రాసుకుంటాం. ఫస్ట్ ఏంటి, x², తర్వాత -3x, తర్వాత -4. ఇవి 3 యాడ్ చేస్తే మనకి y వస్తుంది. తర్వాత పాయింట్ వస్తుంది కదా, x, y అనే పాయింట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది, స్క్వేర్ చేస్తే 25 అవుతుంది. 25 16 9 4 1 0 1 4 9 16 25. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ x ని -3 తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5s are 15 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4s are 12 అవుతుంది. ఇక్కడ కూడా ప్లస్ 3 3s are 9 ప్లస్ 3 2s are 6 3 1s are 3 3 0s are 0. -3 into 1 ఏమవుతుంది, -3 అవుతుంది. -3 into 2 -6 -3 into 3 -9 -3 into 4 -12 -3 into 5 -15 అవుతుంది. ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి -4 ని రాసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇప్పుడు y అంటే ఈ మూడింటిని యాడ్ చేస్తే y వస్తుంది. ఈ రెండు పాజిటివ్ నెంబర్స్, అంటే ఫస్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 40 40 లోంచి 4 మైనస్ చేస్తే 36 16 + 12 28 లోంచి 4 మైనస్ చేస్తే
24. నెక్స్ట్ 9 ప్లస్ 9 18. 18 నుంచి 4 మైనస్ చేస్తే 14. 4 ప్లస్ 6 10. 10 నుంచి 4 మైనస్ చేస్తే 6. 1 ప్లస్ 3 4. 4 నుంచి 4 మైనస్ చేస్తే 0. ఇవన్నీ యాడ్ చేస్తే -4. ఇప్పుడు ఈ రెండు సేమ్ సైన్ ఉంది అంటే -4 -3 ఏమవుతుంది -7 ప్లస్ 1 అంటే -6. -10 నుంచి 4 మైనస్ చేస్తే -6. నెక్స్ట్ -13 ప్లస్ 9 ఏమవుతుంది -4 అవుతుంది. -16 ప్లస్ 16 0 అవుతుంది. -19 ప్లస్ 25 ఎంత అవుతుంది 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు పాయింట్స్ రాసినట్లయితే ఇది -5, -36, -4 24, -3 14, -2 6, -1 0, 0 -4, 1 -6, 2 -6, 3 -4, 4, 0, 5, 6. ఇప్పుడు ఏం చేస్తాం మనం గ్రాఫ్ షీట్ లోకి వెళ్తాం. యాక్సిస్ ని డ్రా చేస్తాం. ఓకే, ఫస్ట్ x యాక్సిస్, నెక్స్ట్ y యాక్సిస్, ఓకే, ఈ హారిజంటల్ లైన్ మనం x యాక్సిస్ అంటాం అంటే x డాష్ అని నేమ్ చేస్తాం. అలాగే వెర్టికల్ లైన్ మనం ఏమంటాం y యాక్సిస్ అంటాం అంటే y డాష్. ఇప్పుడు మనం స్కేల్ తీసుకుంటాం. రెండిటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ 0 కదా, ఆరిజిన్ కదా. 1 2 3 4 5 6 7. -1 -2 -3 -4 -5 -6 -7. స్కేల్ ఇక్కడ 2 2 చొప్పున తీసుకుంటాం. 2 4 6 8 10 12 14 16 18 20 22. -2 -4 -6 -8 -10 -12 -14 -16. ఓకే, ఇప్పుడు మనం ఈ పాయింట్స్ ప్లాట్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి y యాక్సిస్ 36 వచ్చే అవకాశం లేదు, మనకి 22 వరకే వచ్చింది. కాబట్టి రాని పాయింట్స్ వదిలేసేయండి, వాటి వల్ల ప్రాబ్లం ఏమీ లేదు. మనకు కావాల్సిందల్లా x యాక్సిస్ మీద ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో కావాలి. కాబట్టి రాని పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని వదిలేసేయచ్చు. నెక్స్ట్ 24 రాదు, 14 వస్తుంది. -3, 14 దాన్నే ప్లాట్ చేయండి. -3 14 -3, 14 అంటే ఇక్కడికి వస్తుంది కదా, ది -3 14. నెక్స్ట్ -2, -6 -2 -6 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. సారీ +6 కదా, ఇక్కడికి వస్తుంది. -2 +6. నెక్స్ట్ -1 0 అంటే ఇక్కడే ఉంటుంది. -1, 0. నెక్స్ట్ 0, -4 0, -4 అంటే ఇక్కడ ఉంటుంది పాయింట్ 0, -4. నెక్స్ట్ 1, -6 1 -6 ఇక్కడికి వస్తుంది కదా పాయింట్ 1 -6. నెక్స్ట్ 2 కూడా -6 కదా అంటే ఇక్కడికి వస్తుంది 2 -6. 3 -4 3 -4. నెక్స్ట్ 4 0 4 0. నెక్స్ట్ 5 6 5 and 6. ఓకే, ఇక్కడతో మనం పాయింట్స్ ప్లాట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం స్మూత్ కర్వ్ తో జాయిన్ చేసినట్లయితే ఒక పరాబోలా వస్తుంది కదా. ఓకే, మనకు కావాల్సిన పరాబోలా వచ్చింది. ఇది x యాక్సిస్ ని ఎక్కడికైనా ఇంటర్సెక్ట్ చేసింది. -1, 0 అండ్ 4, 0. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, ఈ పాయింట్స్ అని ప్లాట్ ద పాయింట్స్ అని రాస్తాము. నెక్స్ట్ జాయిన్ విత్ ఏ స్మూత్ కర్వ్ అని రాస్తాం. నెక్స్ట్ ఒక parabola is obtained which intersect at -1, 0 and 4, 0. అదే x యాక్సిస్ ని -1 0 4, 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేయండి. whose x coordinates are -1, 4. therefore zeros of the given polynomial are -1, 4 అని రాస్తాం. అవసరమైతే వెరిఫై చేస్తాం. నెక్స్ట్ స్కేల్ రాస్తాం కార్నర్ లో. స్కేల్ కూడా మనం యూనిఫామ్ గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 cm = 1 యూనిట్ అండ్ ఆన్ y యాక్సిస్ 1 cm = 2 యూనిట్స్ అని రాస్తే మనం ఇక్కడతో గ్రాఫ్ ని డ్రా చేసినట్టు అవుతుంది అన్నమాట.
ఓకే, నెక్స్ట్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ని మీరు ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువగా ఇప్పుడు మనం చెప్పుకునే ఈ 4 ప్రాబ్లమ్స్ నుంచే గ్రాఫ్ లో మనకి లాంగ్ ఆన్సర్ టైప్ లో ఎక్కువగా అడగడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ రేర్ కేసెస్ లో మాత్రమే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని మనం 4 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. వెరిఫై దట్ 3, -1, -1/3 are the zeros of the cubic polynomial p of x equal to 3x cube minus 5x square minus 11x minus 3, and then verify the relationship between the zeros and the coefficients. మనం ఈ కాన్సెప్ట్ ఒకటి మనం డిస్కస్ చేయడం మర్చిపోయాం అన్నమాట. అంటే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అలాగే క్యూబిక్ పాలినామియల్ యొక్క జీరోస్ కి వాటి యొక్క కోఎఫిషియెంట్స్ కి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. వాటిని మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే p of x ఈక్వల్ టు 3x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ మైనస్ 11x మైనస్ 3 అని ఇచ్చారు. ఇక్కడ 3 -1 -1/3 అనేవి దీనికి జీరోస్ అవుతాయి లేదా వెరిఫై చేయమని. అంటే ఏం చేస్తాం, మనం సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం. అంటే ఫస్ట్ మనం p of 3 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 3 ఇంటూ x ప్లేస్ లో 3 రాసినట్లయితే 3 క్యూబ్ మైనస్ 5 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 11 ఇంటూ 3 మైనస్ 3. తర్వాత పవర్స్ ను సింప్లిఫై చేయాలి. 3 ని క్యూబ్ చేస్తే 3 3s are 9, 9 3s are 27, 5 ఇంటూ 3 ని స్క్వేర్ చేస్తే 9 మైనస్ 11 ఇంటూ 3 మైనస్ 3. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. బ్రాకెట్ బయట ఉన్న వాటిని లోపల ఉన్న వాటిని 3 27s are 81 మైనస్ 5 9s are 45 మైనస్ 11 3s are 33 మైనస్ 3. ఇందులో ప్లస్ నెంబర్ ఒక్కటే ఉంది. ఈ 3 మైనస్ నెంబర్స్ యాడ్ చేస్తే 45 ప్లస్ 33 78 ప్లస్ 3 81. 81 నుంచి 81 మైనస్ చేస్తే 0 అవుతుంది. కాబట్టి 3 is a zero of given polynomial p of x అని రాసి లేకపోతే చివరిలో రాయొచ్చు అనమాట. అట్లాగే p of -1 వెరిఫై చేద్దాం. అంటే ఇప్పుడు x ని మనం -1 తో రీప్లేస్ చేయాలి. 3 ఇంటూ -1 క్యూబ్ మైనస్ 5 ఇంటూ -1 స్క్వేర్ మైనస్ 11 ఇంటూ -1 మైనస్ 3. ఫస్ట్ పవర్స్ సింప్లిఫై చేస్తే 1 ని క్యూబ్ చేస్తే 1, మరి నెగిటివ్ నెంబర్కి మైనస్ క్యూబ్ ఉంటే మనకి నెగిటివ్ నెంబరే వస్తుంది. మైనస్ 5 ఇంటూ 1 స్క్వేర్ చేస్తే 1, మైనస్ నెంబర్ స్క్వేర్ చేస్తే ప్లస్ నెంబర్ అవుతుంది కదా, మైనస్ 11 ఇంటూ -1 మైనస్ 3. ఇప్పుడు మల్టిప్లై చేస్తాం. 3 1s are 3, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3, మైనస్ 5 1s are 5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1s are 11 మైనస్ 3. ఇక్కడ మనకి ప్లస్ నెంబర్ ఒకటే ఉంది 11, మైనస్ నెంబర్ లో 3 ఉన్నాయి. 3 ప్లస్ 5 8 ప్లస్ 3 11 అంటే మైనస్ 11, 11 మైనస్ 11 0 అవుతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ -1/3 తో వెరిఫై చేయాలి. అంటే p of -1/3. ఇప్పుడు x ని -1/3 తో రీప్లేస్ చేసినట్లయితే x క్యూబ్ మైనస్ 5 ఇంటూ -1/3 స్క్వేర్ మైనస్ 11 ఇంటూ -1/3 మైనస్ 3. ఫస్ట్ పవర్స్ సింప్లిఫై చేస్తే 1 ని క్యూబ్ చేస్తే -1, 3 ని క్యూబ్ చేస్తే 27 మైనస్ 5 ఇంటూ ఇక్కడ 1 స్క్వేర్ చేస్తే 1, -1 స్క్వేర్ చేస్తే +1, 3 స్క్వేర్ చేస్తే 9 మైనస్ 11 ఇంటూ -1/3 మైనస్ 3. 3 టేబుల్ 27 9 టైమ్స్ కట్ చేయొచ్చు. అంటే -1/9 మైనస్ 5 1s are 5/9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1s are 11/3 మైనస్ 3. ఓకే, ఇక్కడ ఈ 3 ఫ్రాక్షన్స్ కాబట్టి దీన్ని కూడా ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటే బై 1 ఉంచుకోవచ్చు. ఇప్పుడు అన్నిటికీ ఎల్సిఎం ఎంత అవుతుంది? ఈ 3 టేబుల్ 9 లో పోతుంది కాబట్టి 9 ఎల్సిఎం గా తీసుకోవచ్చు. 9 లో 9 1 టైం, ఆ 1 తో న్యూమరేటర్ ఇంటూ చేయాలి. -1 ఇంటూ 1 -1. నెక్స్ట్ 9 లో 1 టైం పోతుంది. 1 ఇంటూ -5 -5. నెక్స్ట్ 3 టేబుల్ 9 లో ఎంత అయిపోతుంది? 3 టైమ్స్, 3 11s are 33 -1 టేబుల్ 9 లో 9 టైమ్స్, 9 3s are 27. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న వాటిని సింప్లిఫై చేసినట్లయితే అంటే ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేస్తే ఇందులో ప్లస్ సైన్ ఉన్నది ఒకటే ఉంది 33, మైనస్ సైన్ ఉన్నవి
1 5 6 6 27 33 మైనస్ నెంబర్స్ యాడ్ చేస్తే మైనస్ నెంబర్ వస్తుంది కదా బై 9 33 మైనస్ 33 జీరో అవుతుంది కదా 0/9 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అంటే మనం 3 రాసినప్పుడు 0 వచ్చింది -1 రాసినప్పుడు 0 వచ్చింది -1/3 రాసినప్పుడు 0 వచ్చింది కాబట్టి మనం ఏం రాయాలన్నమాట ఇక్కడ therefore 3 -1 1/-1/3 ఆర్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x అని రాయొచ్చు అన్నమాట. ఓకే ఇప్పుడు సగం అయింది. తర్వాత ఏమంటారు వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ అంటే ఈ జీరోస్ కి ఈ పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ కి మధ్య ఉన్న సంబంధాన్ని రాబట్టాలి. దీంట్లో మనకి 3 ఉన్నాయి అన్నమాట. అవి ఏంటంటే సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్. దాని కోసం ఇచ్చిన 3 వాల్యూస్ ని ఆల్ఫా బీటా గామా అనుకుందాం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 3, బీటా ఈక్వల్ టు -1, గామా ఈక్వల్ టు -1/3. ఫస్ట్ ఏంటి సమ్ ఆఫ్ జీరోస్. అంటే జీరోస్ ఆల్ఫా బీటా గామా అనుకున్నాం కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు యాడ్ చేద్దాం అన్నిటిని 3 ప్లస్ -1 ప్లస్ -1/3 దిస్ ఈక్వల్ టు ఇది +3 -1 ఏమవుతుంది +2 అవుతుంది. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం -1/3 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఇది ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని కూడా బై 1 అని పెట్టుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ 3 2s are 6 -1 1s are 1 బై 3 1s are 3 అంటే 5/3 అయింది. ఓకే దీన్ని నేను ఎట్లా రాస్తుంటే మన కన్వీనియన్స్ కోసం -5 అని రాస్తున్నాను బై 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా ఎట్లాగో +5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ -5 అనేది ఏంటి x² యొక్క కోఎఫిషియెంట్ కాబట్టి మైనస్ ఆఫ్ కోఎఫిషియెంట్ ఆఫ్ x². దీని యొక్క జనరల్ ఫామ్ ఏమవుతుంది మనకి క్యూబిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ax³ + bx² + cx + d కదా. x² యొక్క కోఎఫిషియెంట్ ఏంటి b కదా కాబట్టి దీన్ని ఏం రాస్తానంటే -5 అనేది b వాల్యూ కాబట్టి బై 3 అనేది ఏంటంటే ఇక్కడ మనకు 3 అంటే x³ యొక్క కోఎఫిషియెంట్ కదా కాబట్టి a రాయొచ్చు అంటే -b/a అన్నమాట. సమ్ ఆఫ్ ద జీరోస్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే 2 జీరోస్ ని ప్రొడక్ట్ చేసి యాడ్ చేస్తామన్నమాట. అంటే ఫస్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఫస్ట్ ఏంటి 3 ఇంటూ -1 ప్లస్ -1 ఇంటూ -1/3 ప్లస్ -1/3 ఇంటూ 3. ఇక్కడ చూడండి -1 ఇంటూ 3 ఏమవుతుంది -3. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3. నెక్స్ట్ ఇక్కడ 3 1s are 3 లేకపోతే 3 గెట్స్ క్యాన్సిల్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. దిస్ ఈక్వల్ టు ఇక్కడ -3 -1 యాడ్ చేస్తే -4 ప్లస్ 1/3 అని రాయొచ్చు బై 1 పెట్టుకున్నట్లయితే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3 4s are 12 మైనస్ ఉంది కదా -12 1 1s are 1 అంటే +1/3. దిస్ ఈక్వల్ టు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదంటే -11/3 వస్తుంది అనమాట. దిస్ ఈక్వల్ టు -11 అంటే ఏంటి x యొక్క కోఎఫిషియెంట్. దాన్ని ఏమంటాం మనం c అంటాం కదా అంటే c. 3 అనేది x³ యొక్క కోఎఫిషియెంట్ ఏ అంటే c/a అన్నమాట. ఈ ఫార్ములాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు c/a. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఈక్వల్ టు ఏమవుతుంది ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు ఆల్ఫా ఎంత ఇక్కడ 3 బీటా -1 గామా -1/3. దిస్ ఈక్వల్ టు కట్ చేయకుండా అన్ని మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s are 1 1 3s are 3 బై డినామినేటర్ లో 3 ఉంది. ఈ న్యూమరేటర్ లో ఉన్న 3 ఎలా రాస్తుంటే -3 అని రాస్తున్నాను బై 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా +3 అవుతుంది. ఇప్పుడు -3 అనేది ఏంటి కాన్స్టెంట్ టర్మ్.
కాన్స్టెంట్ టర్మ్ అంటే ఇక్కడ ఎంత డి కదా, అంటే దీని ఎలా రాయొచ్చు, ఆల్రెడీ మైనస్ ఉంది, -3 ప్లేస్ లో డి రాయొచ్చు. 3 అంటే ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ ఏ అన్నమాట. ఇది మనకి మొత్తం ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ గా చెప్పొచ్చు అన్నమాట. 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x² plus 7x plus 10 and verify the relationship between the zeros and the coefficients. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు. ఏంటంటే అది లెట్ p of x అనుకుందాం. p of x ఈక్వల్ టు x² ప్లస్ 7x ప్లస్ 10 అనే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు. దీని జీరోస్ ని ఫైండ్ అవుట్ చేసి ఇంతకు ముందులాగా మనం ఈ జీరోస్ కి ఈ పాలినామియల్ యొక్క కోఎఫిషియంట్స్ కి ఉన్న రిలేషన్ రాబట్టాల్సి ఉందన్నమాట. దానికోసం ఏం చేస్తాం, ఇచ్చిన పాలినామియల్ ని 0 కి ఈక్వల్ చేస్తాం. అంటే p of x ఈక్వల్ టు 0 అనుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుంది, p of x అంటే ఏంటి మనకి, x² ప్లస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఇలా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, x² యొక్క కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ టర్మ్ ని మల్టిప్లై చేస్తే 1 × 10 ఎంత అవుతుంది, 10 అవుతుంది కదా. ఇప్పుడు ఈ 10 ని మనం స్లిప్ చేయాలి. దీనికి ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 7 రావాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్ రావాలి. ఓకే, మనం ఎట్లా స్లిప్ చేయొచ్చు, 2 5s are 10 ఎడగొట్టచ్చు. 2 ని 5 ని యాడ్ చేస్తే 7 వస్తుంది కదా. అంటే కాన్స్టెంట్ టర్మ్ కు ఉన్న సైన్ బట్టి యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి +7 రావాలి కాబట్టి రెండింటికి ప్లస్ ఉంచుతాం. ఒకే సైన్ ఉన్నప్పుడే కదా యాడ్ చేస్తాం. కాబట్టి ఈ మిడిల్ టర్మ్ ఎలా స్లిప్ చేస్తానంట, x² ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 10 ఈక్వల్ టు 0. మనం చేసిందల్లా ఏంటి, ఈ 7x ని 2x 5x గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు మనకి 4 టర్మ్స్ వచ్చాయి, గ్రూపింగ్ చేసుకుంటాం. ఫస్ట్ 2 టర్మ్స్ లో x కామన్ తీయొచ్చు కదా. అంటే ఇక్కడ x ఉంటుంది ప్లస్ x కామన్ తీస్తే 2 ఉంటుంది. ఇక్కడ x లేదు కామన్ తీయడానికి, కానీ రెండిట్లో 5 టేబుల్ పోతుంది కాబట్టి 5 కామన్ తీస్తున్నాను. ఇక్కడ ఏముంటుంది, x ఉంటుంది, 5 టేబుల్ 10 లో 2 టైమ్స్ పోతుంది ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ మనకు 2 టర్మ్స్ ఉన్నాయి, ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. రెండిట్లో మనం ఏం కామన్ తీయొచ్చు, x ప్లస్ 2 ని కామన్ తీయొచ్చు. ఈ టర్మ్ లో x ప్లస్ 2 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, x ఉంటుంది. ఈ టర్మ్ నుంచి x ప్లస్ 2 కామన్ తీస్తే ఇక్కడ ప్లస్ 5 ఉంటుంది ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి 2 టర్మ్స్ వచ్చాయి, ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 అయిందంటే దాని అర్థం ఏంటి, రెండింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి 0 అవ్వాలి కదా. అంటే దట్ ఇంప్లైజ్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ x ప్లస్ 5 వాల్యూ అయినా 0 కావచ్చు. x ని r లో తీసుకెళ్తే ఏమవుతుంది, x ఈక్వల్ టు +2 -2 అవుతుంది. ఇక్కడేమో +5 -5 అవుతుంది. దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. దేర్ఫోర్ జీరోస్ ఆఫ్ p of x ఈక్వల్ టు p of x ఆర్ -2, -5. ఇప్పుడు మనం రిలేషన్ రాబట్టాలి. వీటిని ఆల్ఫా బీటా అనుకుందాం. లెట్ alpha equal to -2 and beta equal to -5. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ద జీరోస్ తీసుకుందాం. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ఎంత వచ్చింది, -2 ప్లస్ బీటా -5 వచ్చింది. అంటే దిస్ ఈక్వల్ టు ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం కదా, -7 వచ్చింది. దీన్ని మన కన్వీనియంట్ కోసం ఎట్లా రాస్తాను, -7/1. 1 తో డివైడ్ చేస్తే వాల్యూ మారదు కదా, ఫ్రాక్షన్ లోకి మార్చాను. ఇప్పుడు -7 అనేది ఏంటి, x యొక్క కోఎఫిషియంట్. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x అని రాయొచ్చు. బై ఈ 1 అనేది ఏంటి, x² యొక్క కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ ఆఫ్ x². మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి అంటే ax² ప్లస్ bx ప్లస్ c కదా. ఇందులో x యొక్క కోఎఫిషియంట్ ఎంత, b. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, -b అని రాయొచ్చు. x² యొక్క కోఎఫిషియంట్ a కదా, అంటే a. అంటే ఇక్కడ
ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటనమాట మైనస్ బి బై ఏ. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఈక్వల్ టు ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం కదా, ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ ఎంత -2 ఇంటూ బీటా వాల్యూ -5. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది, 2 5 are 10 అవుతుంది. దీన్ని మన కన్వీనియన్స్ కోసం ఎట్లా రాయొచ్చు 10/1 అని రాస్తాం. ఇక్కడ 10 అనేది ఏంటి కాన్స్టెంట్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు అనమాట కాన్స్టెంట్ బై 1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ కదా, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఇక్కడ మనకి జనరల్ ఫామ్ లో కాన్స్టెంట్ ఏమన్నాం సి అన్నా కదా, కాబట్టి ఇక్కడ సి రాయొచ్చు బై x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమన్నాం ఏ రాస్తాం, సి బై ఏ అన్నమాట ఫార్ములా. మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటన్నమాట సి బై ఏ. ఓకే నెక్స్ట్ find the zeros of the quadratic polynomial x square minus 3 and verify the relationship between the zeros and the coefficients. ఇక్కడ ఇచ్చిన quadratic polynomial ఏంటంటే let p of x equal to x square minus 3. మనకి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్, కాబట్టి ఏం చేస్తాం p of x ని 0 కి ఈక్వల్ చేస్తాం. p of x అంటే ఏంటి మనకి x square minus 3. ఇందులో మిడిల్ టర్మ్ లేదు కదా, కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఈ కాన్స్టెంట్ టర్మ్ RH లో తీసుకుపోయినట్టయితే x స్క్వేర్ ఈక్వల్ టు -3 ఏమవుతుంది +3 అవుతుంది. దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు స్క్వేర్ RH లో ఉంటే స్క్వేర్ రూట్ 3 అవుతుంది. ఇది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, -2 ని స్క్వేర్ చేసినా +4 వస్తుంది, అలాగే 2 ని స్క్వేర్ చేసినా కూడా +4 వస్తుంది. కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ 4 అంటే దీని వాల్యూ -2 అయినా కావచ్చు +2 అయినా కావచ్చు అన్నమాట. అందుకని మనం స్క్వేర్ రూట్ తీసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అని రాస్తాం. ఇక్కడ రెండు జీరోస్ వచ్చాయి కదా, therefore zeros of p of x are -√3, +√3 అవుతుంది అన్నమాట. ఇప్పుడు రిలేషన్షిప్ రాబట్టాలి, కాబట్టి లెట్ ఆల్ఫా ఈక్వల్ టు -√3 బీటా ఈక్వల్ టు +√3. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ ఆల్ఫా ఎంత -√3 ప్లస్ బీటా √3. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, √3 - √3 ఏమవుతుంది 0 అవుతుంది. దీనే మన కన్వీనియంట్ కోసం ఏం రాస్తున్నాను 0/1 అని రాస్తాం. ఇక్కడ 0 అంటే మనకి x టర్మ్ లేదు, కాబట్టి x యొక్క కోఎఫిషియంట్ 0 అన్నమాట. కాబట్టి దానికి మైనస్ పెట్టొచ్చు మనం, కాబట్టి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x, దాన్ని మనం b అన్నా కదా -b/a అని కూడా రాయొచ్చు అన్నమాట. అట్లాగే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం కదా, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు -√3 ఇంటూ +√3, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, √3 ఇంటూ √3 స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ పోయి 3 మిగులుతుంది. దీన్నే మనం కన్వీనియంట్ కోసం -3/1 అని రాయొచ్చు. -3 అంటే ఏంటి కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ మనం ఏమంటాం సి అంటాం. సి ఇది x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ a అంటే c/a అన్నమాట. ఓకే నెక్స్ట్ y are 1/4 and -1 zeros of the polynomial p of x equal to 4x square plus 3x minus 1. అంటే ఈ px అనే పాలినామియల్ కి 1/4 -1 అనేవి జీరోస్ ఎందుకు అవుతాయి అంటారు. మనకి జీరోస్ ఎందుకు అవుతాయి ఎలా అవుతాయి అని చెప్తే, మనం ఒకవేళ వేరియబుల్ ని ఈ వాల్యూస్ తో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దాని వాల్యూ 0 అయిపోతే అప్పుడు జీరోస్ అంటాం. కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేస్తాం అన్నమాట. ఓకే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే p of x equal to 4x square plus 3x minus 1. ఫస్ట్ p of అంటే x ప్లేస్ లో 1/4 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 4 into 1/4 square plus 3 into 1/4 minus 1. This equal to 4 into
1 స్క్వేర్ చేస్తే 1, 4 స్క్వేర్ చేస్తే 16 ప్లస్ 3 ఇంటూ 1/4 మైనస్ 1. 4 టేబుల్ 16లో 4 టైమ్స్ కట్ చేయొచ్చు అంటే 1/4 ప్లస్ 3 1s are 3/4 మైనస్ 1. ఇక్కడ చూడండి రెండు లైక్ టర్మ్స్ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. లైక్ టర్మ్స్ న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. 3 + 1 ఏమవుతుంది 4/4 వస్తుంది మైనస్ 1. 4/4 అంటే 1 కదా, 1 - 1 = 0. అంటే ఇచ్చిన పాలినామియల్ లో x ని -1 1/4 తో రీప్లేస్ చేసినప్పుడు దాని వాల్యూ 0 అయింది కాబట్టి 1/4 ఇస్ ద జీరో ఆఫ్ p ఆఫ్ x అని చెప్పొచ్చు కదా. అలాగే -1 అంటే ఇప్పుడు p ఆఫ్ -1 చేద్దాం. అంటే 4 ఇంటూ -1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 మైనస్ 1 ఈక్వల్ టు 4 ఇంటూ -1 స్క్వేర్ చేస్తే +1 ప్లస్ 3 ఇంటూ -1 మైనస్ 1. ఇప్పుడు మల్టిప్లికేషన్ 4 1s are 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1s are 3 మైనస్ 1. ఇక్కడ ప్లస్ నెంబర్ ఒకటే ఉంది, రెండు మైనస్ నెంబర్లు యాడ్ చేస్తే -4 వస్తుంది. -4 + 4 ఏమవుతుంది 0 అవుతుంది. -1 రాసినప్పుడు కూడా మనకి 0 అయింది కాబట్టి therefore we can say that 1/4 and -1 are zeros of the polynomial p of x. And రాస్తే సరిపోతుందేనా. ఓకే నెక్స్ట్ find a quadratic polynomial if the zeros of it are 2 and -1/3. అంటే మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తే జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు జీరోస్ ఇస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫార్ములా ఏంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఒకవేళ మనకి ఆల్ఫా అండ్ బీటా అనేవి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ అయితే అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే quadratic polynomial equal to some k into x square minus alpha plus beta into x plus alpha beta అవుతుందన్నమాట. ఇదేంటి మనకి సమ్ ఆఫ్ ద జీరోస్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. కాబట్టి ఫస్ట్ మనం అవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆ 2, -1/3 ని ఆల్ఫా బీటా అనుకున్నాం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 2 అండ్ బీటా ఈక్వల్ టు -1/3. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా అంటే 2 ప్లస్ బీటా అంటే -1/3. బై 1 పెట్టుకున్నట్లయితే 3 2s are 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1s are 1/3 1s are 3 అంటే 6 - 1 ఏమవుతుంది 5/3 అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2 ఇంటూ -1/3. దిస్ ఈక్వల్ న్యూమరేటర్ బై 1 పెట్టుకుంటే 2 1s are 2 మైనస్ కదా -2/3 1s are 3 -2/3 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ పర్టికులర్ ఫార్ములాలో రాసినట్లయితే therefore అదాని p of x అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాలినామియల్ p of x ఈక్వల్ టు k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది 5/3 వచ్చింది. 5/3 ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత వచ్చింది -2/3 వచ్చింది. దిస్ ఈక్వల్ టు k ఇంటూ x స్క్వేర్ మైనస్ 5x/3 అవుతుంది కదా 5x/3 ప్లస్ ఇంటూ మైనస్ -2/3 అవుతుంది. ఇక్కడ బై 1 ఉంచుకున్నట్లయితే ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే k ఇంటూ ఇక్కడ 3 ఉంది కాబట్టి రెండుకి ఎల్సిఎం ఏమవుతుంది 3 అవుతుంది. 1 టేబుల్ 3 లో 3 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ x స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ 3 లో 3 1 అయిపోతుంది. 1 ఇంటూ 5 5x మైనస్ 3 లో 3 1 అయిపోతుంది. 2 1s are 2. అయితే ఇక్కడ మనకి డినామినేటర్ లో ఏ నెంబర్ వస్తే k వాల్యూ అంతా తీసుకుంటాం. ఎందుకంటే k ప్లేస్ లో మనం 3 రాసామనుకో 3 గెట్స్ క్యాన్సిల్ అప్పుడు పాలినామియల్ 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2 అవుతుంది అన్నమాట. ఒకవేళ డినామినేటర్ లో ఏం రాకపోతే k ఈక్వల్ టు 1 తీసుకుంటాం. ఇఫ్ k ఈక్వల్ టు 3 డినామినేటర్ లో 3 ఉంది కదా then quadratic polynomial equal to
p ఆఫ్ x ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు బ్రాకెట్లో ఏముంది మనకి 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2 అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ find a quadratic polynomial if the zeros of it are root 3 and minus root 3. ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఆల్ఫా బీటాగా తీసుకుంటాం కదా, లెట్ ఆల్ఫా ఈక్వల్ టు రూట్ 3 కమా బీటా ఈక్వల్ టు మైనస్ రూట్ 3. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేస్తే రూట్ 3 ప్లస్ మైనస్ రూట్ 3 మైనస్ ప్లస్ సబ్ట్రాక్ట్ చేస్తే జీరో అయిపోతుంది. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ మైనస్ రూట్ 3 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అవుతుంది. మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏంటి, క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది అన్నమాట. మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు కదా, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 వచ్చింది కదా, 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా మైనస్ 3 వచ్చింది. దిస్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ 0 అవుతుంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 అవుతుంది. 0కి వాల్యూ ఉంటుంది కాబట్టి వదిలేస్తే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. మరి ఇక్కడ డినామినేటర్ లో ఏం నెంబర్ రాలేదు అంటే 1 ఉన్నట్లు, కాబట్టి k వాల్యూ ఎంత తీసుకోవాలి, ఇక్కడ 1 తీసుకోవాలి. ఇఫ్ k ఈక్వల్ టు 1 దెన్ పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ ఏమవుతుంది, బ్రాకెట్ ఏముంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ find a quadratic polynomial the sum of zeros is 1/4 and product of zeros is -1 respectively. ఇక్కడ డైరెక్ట్ గా సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చేసారు. గివెన్ ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత 1/4, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా కదా ఈక్వల్ టు -1. అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడే ఫార్ములా చెప్పుకున్నాం కదా, క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దిస్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి ఇక్కడ 1/4 కదా, 1/4 ఇంటూ ఎక్స్ ఆల్ఫా బీటా వాల్యూ -1. దిస్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ అవుతుంది బై 4 ప్లస్ ఇంటూ మైనస్ -1. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 4 అవుతుంది. 4 ఎల్సిఎం తీసుకుంటే ఈ రెండింటిని ఫ్రాక్షన్స్ లో రాసుకుంటే భయం పెట్టుకుంటే 1 టేబుల్ 4 లో 4 టైమ్స్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ 4 లో 4 1 టైం 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ 1 4 లో 4 టైమ్స్ 4 1 4 అవుతుంది. ఇప్పుడు డినామినేటర్ లో 4 ఉంది కాబట్టి k వాల్యూ ఎంత తీసుకుంటాం 4 గా తీసుకుంటాం. ఇఫ్ k ఈక్వల్ టు 4 then p of x ఈక్వల్ టు ఇక్కడ ఏముంది న్యూమరేటర్ లో 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4 అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ ఇఫ్ p of m ఈక్వల్ టు m స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 1 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p of 1 p of -1 p of 1/2. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే p of m వాల్యూ ఇచ్చాడు ఎంత m స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 1. మనం p of 1 ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. అంటే m ని 1 తో రీప్లేస్ చేయాలి. 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 1. దిస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ చేస్తే 1 మైనస్ 3 1s ఆర్ 3 ప్లస్ 1. ఇక్కడ ప్లస్ నెంబర్స్ రెండు ఉన్నాయి, 1 ప్లస్ 1 2 అవుతుంది -3. ఒకటి ప్లస్ టు మైనస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, 3 లోంచి 2 మైనస్ చేస్తే 1. నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు పెద్ద నెంబర్కి ఏ సైడ్ ఉంటే ఉంచుతాం. నెక్స్ట్ p ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే m ని -1 తో రీప్లేస్ చేస్తే -1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ -1 ప్లస్ 1
-1 స్క్వేర్ చేస్తే +1 అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3 +1 అన్ని పాజిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 5 వస్తుంది. నెక్స్ట్ p of 1/2 అంటే p of 1/2 ఈక్వల్ టు m ని ఇప్పుడు 1/2 తో రీప్లేస్ చేస్తే 1/2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1/2 ప్లస్ 1. ఫస్ట్ స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ చేస్తే 1 2 స్క్వేర్ చేస్తే 4 మైనస్ 3 1s are 3/2 ప్లస్ 1. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? ఈ 2 టేబుల్ ఎలాగో 4 లో పోతుంది కాబట్టి పెద్ద నెంబర్ని మనం ఎల్సిఎం గా తీసుకోవచ్చు. దీని బై 1 అని రాయొచ్చు. 4 లో 4 1 టైం పోతుంది కాబట్టి 1 1s are 1 మైనస్ 2 టేబుల్ 4 లో 2 టైమ్స్ 2 3s are 6 ప్లస్ 1 టేబుల్ 4 లో 4 టైమ్స్ 4 1s are 4 అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్ ని సింప్లిఫై చేసినట్లయితే ఇందులో మనకి ఈ రెండు ప్లస్ నెంబర్స్ 4 + 1 ఎంత అవుతుంది? 5 మైనస్ నెంబర్ ఉంటుంది బై 4. ఒకటి ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 6 లో 5 మైనస్ చేస్తే 1 నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి -1/4 అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ చెక్ వెదర్ -2 and 2 are zeros of the polynomial x⁴ -16 అంటే -2 + 2 అనేవి x⁴ -16 కి జీరోస్ అవుతాయో లేదో వెరిఫై చేయమని అంటే సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం అన్నమాట. లెట్ p of x ఈక్వల్ ఇచ్చిన పాలినామియల్ ని p of x అనుకుందాం. ఏంటది? x⁴ -16. ఫస్ట్ -2 ని వెరిఫై చేద్దాం. p of -2 ఈక్వల్ టు x ని -2 తో రీప్లేస్ చేసినట్లయితే -2⁴ -16 ఈక్వల్ టు అంటే -2 ని 4 టైమ్స్ రాసి మల్టిప్లై చేయండి. -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 2s are 4 4 2s are 8 8 2s are 16 అవుతుంది అంటే +16 అయిపోతుంది అనమాట. -2⁴ అంటే 16 -16 ఈక్వల్ టు 0. అలాగే ఇప్పుడు +2 తో చెక్ చేసినట్లయితే p of 2 x ని 2 తో రీప్లేస్ చేసినట్లయితే 2⁴ -16 ఇప్పుడే చెప్పుకున్నాం కదా 2⁴ అంటే 16 -16 ఈక్వల్ టు 0. అంటే ఇచ్చిన పాలినామియల్ లో వేరియబుల్ ని -2 తో రీప్లేస్ చేసినప్పుడు వాల్యూ 0 అయింది, +2 తో రీప్లేస్ చేసినప్పుడు వాల్యూ 0 అయింది కాబట్టి రెండు కూడా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ అవుతాయి. దేర్ఫోర్ 2 అంటే -2 and 2 are zeros of x⁴ -16 అని చెప్పొచ్చు అన్నమాట. ఈ సమస్యను మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో ఈ పాలినామియల్స్ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.